దివ్య వాళ్ళ మదర్ ఎంట్రీ చాలా హైలైట్ అయింది. చాలా టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయింది. టాక్ ఆఫ్ ద యూనో డే అయిపోయింది ఖచ్చితంగా. వాట్ ఎన్ ఎనర్జీ అసలు. వాట్ ఏ టైమ్ సెన్స్ అండ్ వాట్ ఏ యూనో యూనో అది కామెడీ టైమింగ్ కానీ యూనో లైక్ కామన్ సెన్స్ తో లైక్ ఆమె చెప్తుంది కానీ అది చెప్పనట్టుగా ఓపెన్ గా చెప్పట్లే బట్ నిగూఢార్థం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇండైరెక్ట్లీ టాంటింగ్ లేదు, చాలా మంచిగా చెప్తుంది, ప్రేమగానే చెప్తుంది, చాలా జోవియల్ గా ఫ్రెండ్లీగా ఓపెన్ గా ఉంది, ఒక ఫ్రెండ్ లాగా ఉంది, వాళ్ళతో కలిసిపోయింది. సో అండ్ ఆమె వెళ్ళిపోయినాక అసలు వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. లైక్ చూస్తే కనుక ఇమాన్యుయల్, భరణి వాళ్ళందరూ అండ్ ఈవెన్ డేమన్, ఎవ్రీబడి ఇస్ ఎంజాయ్. నుంచొని లేచి నుంచొని క్లాప్స్ కొంటూ నవ్వుకుంటూ వాళ్ళు చేస్తున్నారు అసలు. దివ్యాని పక్కనకి వెళ్ళమ్మా, నువ్వెవరమని ఆడు, నువ్వు ఆడుకో, నువ్వు నా ఫ్యామిలీయా వాళ్ళ ఫ్యామిలీయా అంటే నేను వాళ్ళందరి ఫ్యామిలీ అంటాం. అండ్ హౌస్ అంతా నువ్వు ఆక్యుపై చేసుకున్నావు తనుజ అని ఇండైరెక్ట్ గా వాళ్ళ అమ్మాయి అయితే అలాగే చేస్తుంది, నువ్వు మా అమ్మాయి లాగే ఉన్నావు, ఇంట్లో అమ్మాయి లాగా ఉన్నావు అనేసి తనుజాని అంటాం. అండ్ కెమెరా పెట్టినా మీరు ఎలాంటి రియాక్షన్ లేదు అని రీతుని డిమాండ్ అనుకుంటా అలా అంటాం. అండ్ దివ్యను సుమన్ శెట్టి ఫ్రెండ్షిప్ హైట్ విషయంలో అండ్ సోలో ట్రిప్ కి ఎవరైనా రెడీ బట్ ఫెంటాస్టిక్ ఫెబ్యులస్. ఆమె ఉన్నంత సేపు ఐ థింక్ చాలా నవ్వుకుంటారు. డెఫినెట్ గా ఒక మంచి టైం అయితే ఉంది. 20 minutes టైం మాత్రం మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్ అన్న దానికి ఆమె అయితే 100% న్యాయం చేసింది. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ హౌస్ లో ఉన్న దానికి ఆమె యూజ్ చేసుకుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆమె గురించి మాత్రం డెఫినెట్ గా అందరూ ఒక అప్రైజల్ అయితే ఉంటుంది. అందరూ ఆ విషయం మీద చర్చించుకుంటున్నారు. నచ్చింది ఆవిడ, చూడటానికి కూడా అందంగా ఉన్నారు, బాగా తయారయ్యారు. అండ్ అస్సలు కొంచెం కూడా హెజిటేషన్ లేదు. ఆమె ఒక సెలబ్రిటీ అయిపోయారు. 60 రోజుల్లో నేను చేయండి, 20 రోజుల్లో మా అమ్మగారు చేశారు అన్నట్టుగా 20 నిమిషాల్లో మా అమ్మకు ఒక సెలబ్రిటీ ఇది వచ్చేసిందని దివ్య అంటాం. అండ్ యా నువ్వు కాకుండా ఆమె వచ్చిన సీజన్ లో ఆర్ నెక్స్ట్ సీజన్ కి ఆమె ఆల్రెడీ బుక్డ్ అనేసి సీజన్ కలిసి ఒక కామెడీ చేయటం సూపర్.